వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ బీఆర్కే న్యూస్. ఈరోజు మీ ముందు కొత్త విషయాలను బయట తీసినట్టు కాకుండా అంటే ప్రతి ఒక్కళ్ళం కూడా సోషల్ మీడియాలో ఉండటం సర్వసాధారణం. 99% చివరకు ముస్లింగా కాకుండా ఏ ఏజ్ వాళ్ళు కూడా సోషల్ మీడియా లేకుండా లేరు అన్నది మాత్రం వాస్తవం. సో ఇలాంటి తరుణంలో మనం అప్పుడప్పుడు కూడా మన ఫోన్ ల్యాక్ అవ్వటం, మన మొబైల్, మన బ్యాంక్ నుంచి డబ్బులు తర్వాత చోరీ అవ్వడం, తర్వాత రకరకాల డిజిటల్ అరెస్టులు జరగడం, రకరకాల స్కామ్ మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి తరుణంలో మనం ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి అన్న విషయాల మీద బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతూ ఉంది, ఏ రకంగా మనం అన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నాము, అన్సెక్యూర్డ్గా ఉండటానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి అన్న అన్ని అంశాల మీద కూడా మనం లీకేజీ వ్యవహారం మీద ఒక డ్రైవ్గా చెప్పుకుంటూ వస్తున్నాం. మనం గతంలో చూసాము, దీనికి సంబంధించి చాలా లీకేజీలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వమైన వెబ్సైట్లు దాదాపుగా 21 వెబ్సైట్లు లీక్ అయ్యాయని చెప్పని దానికి సంబంధించిన వివరాలు ఒకసారి చెప్పాం. తర్వాత ICMR హెల్త్ డేటా కూడా లీక్ అని చెప్పి కూడా మనం లైవ్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఈరోజు మనం స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా మనం చెప్పేది మన ఈమెయిల్ డేటా లీక్ అయింది. సో మన డేటాకు సంబంధించి మన పాస్వర్డ్లు కూడా అమ్మకానికి పెట్టారు. సో మనం సేఫ్గా లేమన్న విషయం మీద మీకు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వడానికి ఈరోజు నేను స్పెషల్ లైవ్ డిబేట్ ద్వారా మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మనం మొబైల్లో లాగిన వాళ్ళన్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈమెయిల్ ఐడి ఉంటుంది. సో ఆ ఈమెయిల్ ఐడి యూజర్ నేమ్ పాస్వర్డ్ కనుక హ్యాకర్ల చేతి కనుక చిక్కితే ఖచ్చితంగా మనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా వాళ్ళు హ్యాక్ చేయొచ్చు. మన మొబైల్ని హ్యాక్ చేయడానికి చాలా ఈజియెస్ట్ వే ఏంటంటే ఈమెయిల్ హ్యాకింగ్. మరి అలా 180 మిలియన్ల డేటా లీక్ అయిందని చెప్పిన విషయాన్ని జీమెయిల్ కూడా ఒప్పుకుంది. మరి డేటా లీక్ అయింది, తర్వాత లీక్ అయిన డేటాకు సంబంధించిన మన యొక్క ప్రతి క్రెడెన్షియల్ కూడా వాళ్ళ దగ్గర ఉండిపోయింది. హ్యాకర్స్ ఇప్పుడు మన మీద అటాక్ చేస్తున్నారంటే, మన మొబైల్లో ఉన్న ప్రతి విషయాన్ని గమనిస్తున్నారంటే, మనకు సంబంధించిన ఫైనాన్షియల్ డేటా తెలుసుకొని మనల్ని మోసాలు చేస్తున్నారంటే ఇవన్నీ కూడా కారణాలు. సో ఇవన్నీ కారణాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం సేఫ్గా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడమే కాదు, ప్రస్తుతం మనం ఈ ఈమెయిల్ డేటాకు సంబంధించిన బ్రీచింగ్లో ఎలా జరుగుతూ ఉంది, తర్వాత ఏ రకమైన విధానాలతోటి వాళ్ళు బ్రీచ్ చేశారు, మన ఈమెయిల్ని హ్యాక్ చేశారు, తర్వాత మన ఈమెయిల్ డేటా అనేది ప్రస్తుతం అమ్మకానికి పెట్టారు అని చెప్పేసి అన్నది మనం అన్ని విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా మీకు లైవ్లో మీకు మీ ఈమెయిల్ బ్రీచ్ అయిందా లేదా అని కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. మా టీమ్ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు, సైబర్ హెల్ప్ NGO సంబంధించిన హ్యాకర్స్ టీమ్ ఇక్కడ ఉంది. తర్వాత వీళ్ళు మీకు పూర్తిగా మీకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. లైవ్లో కూడా మీకు కొన్ని సెక్యూరిటీ మెజర్మెంట్స్, అంటే మనం ఈ బ్రీచ్ అయిన డేటా నుంచి ఎలా సేఫ్ అవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ బ్రీచ్ అయిపోయింది, మన యూజర్ నేమ్ పాస్వర్డ్లు వెళ్ళిపోయాయి. సో యూజర్ నేమ్ మార్చలేం కాబట్టి యూజర్ నేమ్ అందరికి ఇస్తాం కాబట్టి మరి పాస్వర్డ్లు ఆల్రెడీ లీక్ అయిపోయినాయి, తర్వాత మన డేటా కూడా బ్రీచ్ అయిపోయింది కాబట్టి ఏ రకంగా సెక్యూర్గా ఉండాలి, ఎలాంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్ తీసుకుంటే మనం ఫ్యూచర్లో మన మొబైల్ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, మన ఫైనాన్షియల్ డీటెయిల్స్ కావచ్చు, మన పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, వీటన్నిటి గురించి ఎలా రక్షణ పొందుతామని చెప్పి దాని మీద కూడా మీకు పూర్తిగా సమాచారం ఇస్తాను కూడా మా టీం మెంబర్స్ సైబర్ హెల్ప్ NGO సైబర్ వారియర్స్ ప్రస్తుతం ఇద్దరు మనతో ఉన్నారు, ఒకళ్ళు వెంకట్, ఒకళ్ళు రాజు. సో వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తాను. సో ప్రస్తుతం ఇద్దరు కూడా మనతో ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే రాజు. నమస్తే వెంకట్. నమస్తే సార్. మీకు నమస్తే పెట్టాల్సి వస్తుంది, టైం మీద నడుస్తుంది కాబట్టి. రైట్, ఓకే. సో వీళ్ళిద్దరు ప్రస్తుతం మనతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ రోజు మనం బ్రేక్ చేస్తున్న ఇష్యూ వచ్చేసి జీమెయిల్ అనేది ఓవరాల్గా మన డేటా లీక్ అయిపోయింది. సో మీకు స్క్రీన్ మీద కొన్ని నెంబర్లు డిస్ప్లే చేస్తాం. మీరు కనుక మీ ఈమెయిల్ అనేది డేటా బ్రీచ్ అయిందా లేదా అన్న విషయం మీద కూడా మీరు ఖచ్చితంగా వివరాలు తెలుసుకోవచ్చు. ఇదే కాకుండా అంటే మనం రెగ్యులర్గా మనం లైవ్ షోలు ఇస్తూ ఉన్నాం, చాలా మంది నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి కాబట్టి దీని గురించి మీ సేఫ్టీ పర్పస్గా మేము ఒక బాట్ కూడా తయారు చేయడం జరిగింది, సైబర్ హెల్ప్ NGO. ఆ బాట్లో కనుక మీరు మీ ఫోన్ నెంబర్ డేటా కానీ మీ ఈమెయిల్ డేటా కానీ లీక్ అయిందా లేదా తెలుసుకోవడానికి మీరు ఖచ్చితంగా ఆ నెంబర్కి కనుక మీరు వాట్సాప్లో హాయ్ పెడితే మీకు మెసేజ్లు వస్తాయి. ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి దాంట్లో మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కనుక ఇస్తే అది బ్రీచ్ అయిందా లేదా అన్న విషయం కూడా మీకు తెలుస్తూ ఉంది. సో మీరు సెక్యూర్డ్గా ఉండాలి, ఫర్దర్గా మీ ఫోన్ ఎవరు కూడా హ్యాక్ చేయకూడదు, మన డేటా సంబంధించిన వ్యవహారం కూడా చాలా సెక్యూర్గా ఉండాలని చెప్పని కూడా మనం ఎప్పుడు చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఈమెయిల్ అనే దాని మీద, అంటే ఈమెయిల్ బ్రీచింగ్ దాని మీద మనం పూర్తి స్థాయిలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను.
ఈమెయిల్ డేటా వెళ్తే ఏమవుతుంది? ఈమెయిల్ డేటా ఇప్పటికే దాదాపుగా 800 మిలియన్ పైగా ఇప్పటికే లీక్ అయిపోయిన యూజర్ నేమ్ పాస్వర్డ్లతో సహా. సో మనం ఈ ఈమెయిల్ అనేది ఫస్ట్ మొబైల్ కొనగానే గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది. ఆ గూగుల్ ప్లే స్టోర్లో లాగిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. సో అది ఇస్తామంటే దానికి సంబంధించిన మొబైల్ క్రెడిట్స్ అన్ని కూడా దానికి అటాచ్ అయి ఉంటాయి. మీ పర్సనల్ ఫొటోసు, ಮತ್ತು అలాగనే మీ లొకేషను, తర్వాత మీకు సంబంధించిన ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా దానికి ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి ఆ ఈమెయిల్ ఐడి ఒకటి బ్రీచ్ అయిందంటే సర్వం తీసుకెళ్ళి మనం వాళ్ళ చేతిలో పెట్టినట్టే. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, తర్వాత ఎలా సెక్యూర్గా ఉండాలి దాని మీద మనం ఒకసారి మన సైబర్ క్రైమ్ వారియర్స్, సైబర్ హెల్ప్ ఎన్జిఓ సైబర్ క్రైమ్ వారియర్స్తో మాట్లాడదాం. ప్రస్తుతం మనకి గత 2 ఎపిసోడ్లో కూడా మనకు వెంకట్ అనేక విషయాలు మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం వెంకట్తో పాటు రాజు అనే మరొక అనలిస్ట్ కూడా ఉన్నాడు. తర్వాత ఎథికల్ హ్యాకర్ అని చెప్పుకోవచ్చు, సైబర్ క్రైమ్ వారియర్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి టీం దాదాపు మనకు ఒక 15 మంది వరకు టీం ఉన్నారు, కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. మీ సేఫ్టీ మా కన్సర్న్. బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్గా ఎందుకు ఈ సబ్జెక్ట్ ఎందుకు ఉంది, ఎందుకు మేము బీఆర్కే న్యూస్ ఈ విషయం మీద ఫోకస్ చేసిందంటే ఏ న్యూస్ ఛానల్ కూడా చేయని ప్రయత్నం. సమాజంలో జరుగుతున్న విషయాల మీదనే కాకుండా మిమ్మల్ని మీరు సెక్యూర్గా ఉంచుకోవాలి. ఫ్యూచర్లో జరిగే క్రైమ్లన్నీ కూడా సైబర్ క్రైమ్లే. ఎంతమంది ఎన్ని రకాల అటాక్ చేస్తున్నారు, ఎంతమంది మృత్యువాదన పడుతున్నారు మనం చూస్తూ ఉన్నాం. అవసరానికి ఎలాంటి డాక్యుమెంట్ అవసరం లేదు, లోన్ కావాలని చెప్పేసి అంటే లోన్లు అప్లై చేయడం, ఆ లోను కట్టే ప్రొసీజర్లో డబ్బులు కట్టినా కూడా వాళ్ళ హెరాస్మెంట్ తట్టుకోలేక వాళ్ళ యాప్ మన మొబైల్లో ఉంటే మనకు సంబంధించిన ఫోటోలను వాళ్ళు మార్ఫింగ్ చేసి మనకు మన బంధువులకు వీడియో దొంగ మాకు డబ్బులు కట్టలేని చెప్పేసి అన్న మెసేజ్లు పెడితే దానికి చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మృత్యు గంటలు మోగుతూ ఉన్నాయి సైబర్ క్రైమ్ వల్ల. సో ఫ్యూచర్లో అవి జరగకూడదని చెప్పని బీఆర్కే న్యూస్ ఖచ్చితంగా నిర్ణయించుకుంది. కాబట్టి ప్రతి విషయాన్ని మనం అప్రమత్తం చేస్తాం. ప్రతి విషయంలో కూడా మీరు సేఫ్గా ఉండాలి. నిజంగా కనుక మీరు ఎలాంటి అటాక్కి గురైతే, ఎలాంటి సైబర్ క్రైమ్ బారిన పడితే ఫస్ట్ మీరు చేయాల్సిన పని 1930, రిపీట్ చేస్తున్నా 1930 కాల్ చేసి మీరు కంప్లైంట్ ఇవ్వండి. లేదా cybercrime.gov.in దానికి ఇచ్చిన తర్వాత మీరు ఏ రకమైన క్రైమ్ బారిన పడ్డారు, దీంట్లో ఎలా సెక్యూర్గా ఉండాలి, తర్వాత సైబర్ క్రైమ్ సంబంధించిన ప్రతి విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే 7075741930 వాట్సాప్ బాట్ కనుక మీరు మెసేజ్ చేస్తే ఖచ్చితంగా మీరు మీ ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ బ్రీచ్ అయిందా, ఎలా సేఫ్టీగా ఉండాలన్న విషయం మీద మిమ్మల్ని మా బాట్ అసిస్ట్ చేస్తూ ఉంది. బాట్లో మా టీం మెంబర్స్ అందుబాటులో ఉండి మీకు అసిస్ట్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు ఎవ్వరూ కూడా సైబర్ క్రైమ్ బారిన పడకూడదు అనేది మా ఉద్దేశం. సో ఈ నేపథ్యంలోనే మనం ఎవరైతే మన స్టూడియోకి వచ్చారో రాజు అండ్ వెంకట్ ఇద్దరిని పరిచయం చేస్తా. నమస్తే. మళ్ళీ నమస్తే చెప్పాలా మీకు? ఎన్నిసార్లు చెప్పాలి? రైట్, ఓకే. ఇప్పుడు 180 మిలియన్స్ సంబంధించిన డేటా లీకేజ్ కాబట్టి ఈ డేటా లీకేజ్ గురించి మీ దగ్గర సమాచారం చెప్పి ప్రయత్నించండి వెంకట్. సార్ యాక్చువల్లీ ఆ డేటా దాంట్లో వచ్చేసి సార్ వాళ్ళు ప్రీవియస్గా పెట్టిన పాస్వర్డ్స్ కానీ, సో దానికి లింక్ ఉన్న మొబైల్ నెంబరు, సో మెయిల్కి అకౌంట్ ఉన్న కొన్ని అకౌంట్స్ కూడా వచ్చాయి సార్. సో ఎలా బ్రీచ్ చేశారు అంటే యాక్చువల్లీ గూగుల్ అనే చెప్తున్నాడు ఇది మా సర్వర్ నుంచి బ్రీచ్ అవ్వలేదు, ఇదంతా కూడా యూజర్ ఎవరైతే యూజర్ సంబంధించిన మొబైల్ ద్వారానో లేకపోతే వాడు కొన్ని చూస్తూ ఉన్నాం. మీరు ఏదైనా వెబ్సైట్లో లాగిన్ అవ్వాలంటే మెయిల్ ఐడి ఇవ్వండి అంటారు. మనం చూస్తే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో చాలా టూల్స్ వచ్చినాయి. మనం ఆ టూల్స్ వాడాలి అంటే ఏం చేయాలి? ఈమెయిల్ ఐడితో మనం లాగిన్ అవ్వాలి. ఈమెయిల్ ఐడి లాగిన్ అవ్వాలంటే మన లాగిన్ డీటెయిల్స్ మనకి వెళ్ళిపోతాయి, ఇంక్లూడింగ్ పాస్వర్డ్ సహా. సో అట్లా గూగుల్ అనే వాడు కూడా ఈ గూగుల్ సంబంధించిన ఏమైతే ఇన్ని మిలియన్ డేటా బ్రీచ్ అయిందో ఇది మా వల్ల జరిగింది కాదని చెప్పేసి కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. అంటే ఒప్పుకున్నాడు బ్రీచ్ అయిన మాట వాస్తవమే. ఇప్పటికే డార్క్ వెబ్ లో ఈ డేటా మీకు అందుబాటులో ఉంది. సో మీ డేటా ఉందా లేదా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయండి. మరి కాసేపులో ఇప్పుడు మీకు లైవ్ లో కొన్ని ఫోన్ నెంబర్లు ఇస్తాము. ఆ ఫోన్ నెంబర్లో కనుక మీరు ఫోన్ చేస్తే మీ డేటా లీక్ అయిందా లేదా అనే విషయం చెప్పడం కాకుండా ఎలా సెక్యూర్గా ఉండాలనే విషయాన్ని కూడా లైవ్ లో మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం. వెంకట్ చెప్పండి, దీనికి సంబంధించి ఎలాంటి డేటా లీక్ అయింది, ఏ పరిస్థితుల్లో డేటా లీక్ అయ్యే అవకాశాలు మనం ఇచ్చాం, దాని మీద పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం చేయండి. సార్ అది ఇంతకుముందు చెప్పినట్టే, సో దాంట్లో మనకు వచ్చేసి మెయిల్ ఐడికి ఖచ్చితంగా మనం ప్రీవియస్ పాస్వర్డ్స్ పెట్టుకుంటాం సార్. సో ఆ పాస్వర్డ్స్ ప్రీవియస్ పాస్వర్డ్ ఏం పెట్టారు అవి కూడా అంటే ఫస్ట్ మెయిల్ క్రియేట్ అయినా కానీ స్టిల్ ఇప్పటి వరకు కూడా సో ఆ పాస్వర్డ్స్ అనేది తెలుస్తుంది సార్. ఇంకొకటి వాళ్ళు మొబైల్కి లింక్ ఉన్న మెయిల్ ఐడి నెంబర్,
అది ఒకటి. సో దానివల్ల ఏమవుతుందంటే యాజ్ యూజువల్గా నెంబర్ తెలిస్తే వాళ్ళ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. సో లైక్ ఇంతకుముందు మనం కొంతమంది చెప్పినట్టు. సో ఇట్లా ఒక పర్సనల్ డీటెయిల్స్ ఓవరాల్గా మనకి తెలిసే ఛాన్సెస్ చాలా ఎక్కువ సార్ ఇందులో. సో ఇంకొకటి మీరు అన్నారు కదా, సో ఇప్పుడు ఏ టూల్స్ వచ్చినాయి, సో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఈమెయిల్ ఇవ్వాల్సిందే కదా. సో దీనికి ఒక చిన్న సొల్యూషన్ ఉంది సార్ దీనికి. సో మన ఒరిజినల్ మెయిల్ ఇవ్వకుండా సో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, టెంప్ మెయిల్ అని. సో టెంపరీ మెయిల్ ఉంటుంది. సో అది మనకి ఒకవేళ యూజ్ ఉంది ఆ ఏ టూల్తోని మనకి ఇంకా బ్యాకప్ చేసుకోవచ్చు, డేటా కావాలనుకుంటే మెయిల్ ఐడి ఒరిజినల్ ఇవ్వచ్చు. కొన్ని సస్పీషియస్ వెబ్సైట్లు ఉంటాయి, ఖచ్చితంగా మెయిల్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే టెంప్ మెయిల్ అని ఉంటుంది. ఆ టెంప్ మెయిల్ ఏంటంటే టెంపరీ వరకే ఉంటుంది సార్. మన వర్క్ అయిపోకుండా అది లాగౌట్ చేసుకోవచ్చు. సో అందులో మన యూజర్ క్రెడెన్షియల్స్ ఇవ్వాల్సిన అవసరమే ఉండదు. సో అలా మనకి ప్రివెన్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది సార్ దాంట్లో. సో దీంట్లో జీమెయిల్, యాహూ, అవుట్లుక్ అన్నీ కూడా బ్రీచ్ అని చెప్పని ప్రస్తుతం వార్తల సంచలనం రేపుతా ఉన్నాయి. ఆయా సంస్థలు కూడా ఒప్పుకుంటా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇవి కాకుండా అంటే ప్రధానంగా మన మొబైల్ నుంచి వాళ్ళు బ్రీచ్ అవ్వడానికి అనేక రకమైన సోర్స్ వెతుకుతారు. ఎలా అంటే ఏదో రకంగా ప్రస్తుతం మన ఫోన్ నెంబర్ కానీ తర్వాత మన మొబైల్ని కానీ హ్యాక్ చేయాలంటే సాధ్యం కాదు. సపోజ్ మీరు ఐఫోన్ వాడుతున్నారు, సో ఐఫోన్లో కూడా ఇది హ్యాక్ అవ్వకుండా ఉండడానికి చాలా సెక్యూర్డ్ పద్ధతులు ఉంటాయి. సో అలాంటి సెక్యూర్డ్ పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఏదో రకంగా మన మొబైల్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఒక రాజమార్గం ఉంది, అదే జీమెయిల్. ఆ జీమెయిల్ కనుక యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలుసుకుంటే మొబైల్ అనే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవటం, మొబైల్ అనే దాన్ని యొక్క వివరాలు తెలుసుకోవటం, అంటే మీ మొబైల్లో ఏం జరుగుతూ ఉంది, మీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఏంటి. మీరు ఫోన్ నెంబర్ కనుక ఉంటే మీకు సంబంధించిన ఆధార్ కార్డు, పాన్ కార్డు వివరాలు బయటకు వస్తాయని గతంలో మీకు చెప్పాం. కానీ జీమెయిల్ అనేది కనుక హ్యాక్ అయితే మీకు సంబంధించిన పర్సనల్ ఫొటోస్, మీరు జనరల్గా ఏం చేస్తారు, మీకు సంబంధించిన ఫొటోస్ రెగ్యులర్గా మీరు ఫోటోలు దిగటం, అది మీరు యాక్చువల్గా ఏం చేస్తారంటే మీ మొబైల్లో సేవ్ అవుతూ ఉంటాయి. కానీ ఈ జీమెయిల్ ఐడి ద్వారా మనం గూగుల్ ప్లే స్టోర్కి లాగిన్ అయినప్పుడు ఆటోమేటిక్ బ్యాకప్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని మనం పట్టించుకోం. సో ఆటోమేటిక్ బ్యాకప్లో ఆటోమేటిక్ ఏం చేస్తుంది, గూగుల్ డ్రైవ్కి వెళ్తుంది. సో అంటే మన మొబైల్లో ఉన్నాయి, మనకు సేఫ్గా ఉన్నది మనం అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే మన జీమెయిల్ ఐడితో కనుక మనం మొబైల్లో మనం ఎంటర్ అయ్యామో, అయిన తర్వాత ఆ గూగుల్ డ్రైవ్ కూడా అదే ఈమెయిల్ ఐడికి అటాచ్ అయి ఉంటుంది. సో మనం ఇచ్చే ఆప్షన్స్లో మనం గుర్తించాం. సో డేటా అంటే ఆటోమేటిక్ బ్యాకప్ అనే దాన్ని పెడతాం కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఫొటోస్ అన్నీ కూడా ఏమవుతాయి, గూగుల్ డ్రైవ్కి వెళ్ళిపోతాయి. సో ఎవరైనా హ్యాకర్కి సంబంధించి మీ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ కనుక తెలిస్తే మీ యొక్క డేటా అంటే మీ యొక్క గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళొచ్చు, మీకు ఏ మెయిల్స్ వస్తున్నాయి, ఎవరిలో కాంటాక్ట్లో చెప్పొచ్చు. ఇంకొకటి, మీరు జనరల్గా ఏమనుకుంటారు, మనం ఎవరికీ చెప్పలేదు, మా మొబైల్ హ్యాక్ అవ్వలేదు, కానీ మీకు పాస్వర్డ్లు వస్తాయి. సపోజ్ మీరు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేయాలి, ఓటీపీ వస్తుంది. మీకు ఓటీపీ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, మన మొబైల్కే వస్తుంది. సో మనం ఏం చేస్తాం, డ్యూ టు సెక్యూరిటీ పర్పస్ జీమెయిల్కి మొబైల్కి పెట్టుకుంటాం. సో మన మొబైల్కి ఓటీపీ వస్తుంది, మనం ఆ ఓటీపీ చూసుకొని మనం ట్రాన్సాక్షన్ చేసుకుంటాం. సపోజ్ మీకు సంబంధించిన అకౌంట్ ఉందని ఎవరైనా హ్యాక్ చేశారనుకోండి, సో ఆ ఓటీపీ అనేది మీకే వస్తుంది. కానీ అది హ్యాకర్కి ఎలా వెళ్ళింది, ఎస్ మీరు ఊహించింది కరెక్టే. జీమెయిల్ అనేది వాడు హ్యాక్ చేశాడు కాబట్టి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది కాబట్టి వాడు మీ అకౌంట్ నెంబర్ కనుక్కొని మీ అకౌంట్కి సంబంధించిన ఫైనాన్షియల్ డీటెయిల్స్లు వాడు హ్యాక్ చేసి వాడు మీ డబ్బుల్ని దొంగలించి ఆ ఓటీపీ అనేది ఈమెయిల్ కూడా వస్తుంది కదా, ఆ ఈమెయిల్కి వచ్చిన ఓటీపీ తోటి ఈజీగా మిమ్మల్ని మీ యొక్క డబ్బుల్ని కొల్లగొడుతున్నాడు. సో ఇప్పుడు అర్థమైంది కదా, మీకు తెలియకుండా మీ డబ్బులు ఎలా దొంగలించబడుతున్నాయో. ఎస్ రైట్. సో ఇలా అనేక రాజమార్గాల్ని మనమే ఇస్తున్నాం. హ్యాకర్ అనేవాడు ఒక మొబైల్ని హ్యాక్ చేయాలన్నా కూడా, లేకపోతే మనకు సంబంధించిన ఫొటోస్ తీసుకోవాలన్నా, మనకు సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్స్ తీసుకోవాలన్నా కూడా హ్యాక్ చేయటం అనేది ఒక ప్రాసెస్. అది ఇప్పుడు మన ఎదుర్కొన్న ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఇలాంటి ఎథికల్ హ్యాకర్స్ వల్ల, వీళ్ళు హ్యాకర్స్ దీంట్లో 3 రకాలు ఉంటారు. బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్, వైట్ హ్యాట్ హ్యాకర్స్, అలాగనే వీళ్ళందరూ కూడా బ్లూ హ్యాట్ హ్యాకర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే, బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అందరూ కూడా ఓన్లీ ఇల్లీగల్ యాక్టివిటీస్ భాగం చేస్తారు. వైట్ హ్యాట్ హ్యాకర్స్ ఏంటంటే ఇటు ఇల్లీగల్ పనులు, ఎథికల్ హ్యాకర్స్గా 2 డ్యూటీ వాళ్ళు చేస్తారు. సో ఎథికల్ హ్యాకర్స్ ప్రస్తుతం మన దగ్గర ఏం చేస్తారంటే, ప్రజల శ్రేయస్సు కోరి ఏ రకమైన బ్రీచింగ్ నడుస్తూ ఉంది, ఏ రకమైన డేటా చోరీ అవుతూ ఉంది, ఎలా సెక్యూరిటీగా ఉండాలని చెప్పని బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తూ ఫ్రంట్ ఎండ్లో మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలో కూడా చెప్పే ప్రయత్నం చేసే వాళ్ళే ఎథికల్ హ్యాకర్స్.
వీళ్ళని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా యూజ్ చేసుకొని వాళ్ళు తమ సర్వీస్ అందిస్తున్నారు. ఇప్పుడు మనకి సైబర్ హెల్ప్ ఎన్జిఓకి కూడా ఇలాంటి ఎథికల్ హ్యాకర్స్ దాదాపుగా 15 మంది బ్యాకెండ్లో పనిచేసి ప్రజల కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా వీళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ చేసి వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళకున్న కాస్త టైంలో మ్యాక్సిమం మనకే కేటాయిస్తూ ప్రజల శ్రేయస్సు కోరి ఏ రకంగా వీళ్ళని సేవ్ చేయాలి పబ్లిక్ని, ఒకవైపున ఎథికల్ హ్యాకర్స్ అటాక్ చేస్తూ ఉన్నారు, ఆ అటాక్ నుంచి ఎలా సేవ్ చేయాలన్న దాని మీద బ్యాక్ ఎండ్లో జరిగిన విషయాలతో పాటు ఫ్రంట్ ఎండ్లో ఎలా జాగ్రత్త ఉన్నారో చెప్పే వాళ్ళే ఎథికల్ హ్యాకర్స్. సో మీరు మనకి ప్రస్తుతం రాజు అని మనతో పాటు ఒక కొత్త పర్సన్ కూడా నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఈయన కూడా ఒక సీనియర్ ఎథికల్ హ్యాకర్. రాజు మీరు చెప్పండి, అసలు మీరు ఎథికల్ హ్యాకర్గా ఎందుకు మారారు, ఎందుకు మారాలనుకుంటారు, మీరు ఏం చదువుకున్నారు? అంటే నేను చదువుకున్న టైం అదే డిగ్రీలో చాలా స్కామ్లు అయ్యాయి సార్. నా దగ్గర నుంచి చాలా అమౌంట్ తీసుకోవడాలు, మళ్ళీ నాకు రాకపోవడాలు, నేను కంప్లైంట్ ఇచ్చినా అవి సరిగ్గా సాల్వ్ అయ్యేవి కాదు. అందుకే నేను ఈ ఎథికల్ హ్యాకింగ్ సైడ్ వచ్చిన. సుమారుగా ఎన్ని సంవత్సరాలు మీరు ఎథికల్ హ్యాకర్గా మారి? నేను 3 years అవుతుంది సార్. సో మీరు ఎథికల్ హ్యాకర్గా మీరు ఎలాంటి సర్వీసులు అందజేస్తున్నారు ఎన్జిఓ, సైబర్ హెల్ప్ ఎన్జిఓకి? ఎలాంటివంటే పబ్లిక్ యూజ్ అయ్యి, అంటే ఇప్పటివరకు చేసిన కేసెస్లో అయితే సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్, మనీ లాండరింగ్, ఇంకా మొబైల్ హ్యాకింగ్ డివైజెస్, ఫోటో మాఫింగ్, ఇలా చాలా టైప్స్ కేసెస్ సాల్వ్ చేస్తారు సార్. సో దీంట్లో ప్రధానంగా ఎక్కువ ఏ కేసులు వస్తే ఎలా సాల్వ్ చేస్తారు దాన్ని? సెక్షువల్ హెరాస్మెంట్ అయితే మనం ఫస్ట్ పర్సన్కి మనం ధైర్యం ఇవ్వాలి సార్. ధైర్యం ఇచ్చిన తర్వాత కొంచెం నమ్మకం వస్తుంది, మేము చేస్తాం, వీళ్ళు ఉన్నారని తోడనేసి. దాన్ని బట్టి మేము ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాం సార్. ఇలా టైప్స్ వచ్చేసి ఎక్కువ సార్ రాజు చెప్పినట్టు ఉమెన్ హెరాస్మెంట్ కేసెస్, అంటే లైక్ సెక్స్. సో అది ఇంటెన్షన్ వేరే ఉండొచ్చు, కానీ మెయిన్గా విక్టిమ్స్ అయ్యేది ఉమెన్ హెరాస్మెంట్ కేసెస్. ల్యాప్టాప్. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కువ స్కామ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఆ స్కామ్ అంటే ఎట్లాంటి అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి మేము ఆ షాపింగ్ ఈ షాపింగ్ చూసాము, సో అట్లా మనీ కొట్టుకున్నాము. సో ఓవరాల్గా చెప్పాలంటే హెరాస్మెంట్ కేసెస్ కానీ, దెన్ ఫైనాన్షియల్ కేసెస్ కానీ, సో కొన్ని రికవరీ కేసెస్ సార్. కొంతమంది జీమెయిల్ లైక్ కొంతమంది యూట్యూబ్ అకౌంట్స్ వేరే వాళ్ళు ఇట్లా యాక్సెస్ చేశారు. సో అలాంటివి మేము మోస్ట్లీ ఎక్కువ చేస్తున్నాం సార్ ఇప్పటివరకు. దీంట్లో ప్రధానంగా మనం ఇప్పుడు ఏమైతే హ్యాకింగ్స్ ఏమైనా జరుగుతున్నాయో, అంటే డేటా బ్రీచింగ్ ఏమైనా జరుగుతుందో, దీని నుంచి ఎలా జరుగుతుంది అంటే ఇది మనం తెలిసిస్తున్నామా, తెలియకుండా ఇస్తున్నామా, లేదా వాళ్ళు టెక్నాలజీ ఉపయోగించి ఏమన్నా హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? దీని మీద కొంచెం బ్రీఫింగ్ ఇచ్చే ప్రయత్నం చేయండి. సో తెలిసి అంటే సార్ ఇప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు సార్ ఫస్ట్. అంటే ఎవరైతే అవతల వాళ్ళు మోసం చేయాలనుకుంటారో, సో అతను ఫస్ట్ వాళ్ళ గురించి తెలుసుకుంటారు, కొంచెం ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని వాళ్ళకి ఇష్టమైనవి ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంది, సో వాళ్ళ మెయిన్ అంటే వాళ్ళకి బాగా తెలిసినవి ఏంటి, ఇష్టమైనవి అవి తెలుసుకొని ఏం చేస్తారంటే వాటికి గాలం వేస్తారు. సో వాటికి వాళ్ళు ఒకవేళ తగిలేదు అనుకోండి, ఇప్పుడు ఒకళ్ళు ఎగ్జాంపుల్ చెప్తాను, నేనున్నాను. సో నాకు కొంచెం గేమింగ్ ఆడాలి, లేకపోతే నాకు షార్ట్ టర్మ్ మనీ సంపాదించాలని నేను వెతుకుతున్నాను. సో రాజు అని ఏం చేస్తారు, సో నన్ను స్కామ్ చేయాలంటే నాకు ఫైనాన్షియల్గా అంటే నాకు మనీ కావాలి, సో అది నాకు ఆశ ఉంది. సో ఇతను ఏం చేస్తాడంటే, సో అతను ఒక ఓన్ వేలో క్రియేట్ చేస్తాడు, ఒక స్టోరీ క్రియేట్ చేసుకొని, సో ఈ సో ఉన్నాయి అని చెప్పి ఫస్ట్ ట్రస్ట్ బిల్డ్ చేస్తాడు. సో ఫస్ట్ అప్రోచ్ అవుతాడు, తర్వాత ట్రస్ట్ బిల్డ్ చేసి మనీ చిన్నగా వచ్చేటట్టు చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు, ఇక నేనేం చేస్తాను, ఓకే జెన్యున్ పర్సన్ అని చెప్పి నేనే నెక్స్ట్ అమౌంట్ ఎక్కువ పెడతాను. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఎక్కువ పెట్టినప్పుడు చూసి ఒకేసారి రాజు అప్స్కండ్ అయిపోతాడు. సో మనీ అనేది నేను స్కామ్ అయిపోతా. సో తెలుసుకుందామంటే ఇది అంతా నేను ఫేస్ టు ఫేస్ చూడను, ఎందుకంటే నాకు ఆన్లైన్ నాకు ఫోన్తోనే కనెక్ట్ అయింది కాబట్టి. సో ఇలాంటి మోస్ట్లీ ఇవే జరుగుతుంటాయి సార్ ఎక్కువ. సో మనం ఇంకా చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం